మానసిక రుగ్మత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సర్వసాధారణంగా మానవాళిని అనేక విధాలుగా మానసికంగా కుంగదీస్తూ మానసిక రోగులుగా చిత్రీకరించేటువంటి ఒక జబ్బు అనేది మానసిక రుగ్మత అనేది అనేక విధాల్లో బయటికి వెల్లడవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రోజులకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన దినం ఉన్నట్లుగానే మానసిక రోగులకు కూడా రేపు శనివారం బైపోలార్ డే అనే ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకునడానికి మానసిక వైద్య నిపుణులందరూ కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి మనతో తెలియజేసేందుకు ఖమ్మం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంటు అలాగే ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, మానసిక రుగ్మతకు సంబంధించి బైపోలార్ డే అంటే ఏంది, అసలు దాని యొక్క విశిష్టత ఏంది, దానికి ఏ విధంగా మీరు అవగాహన కల్పించబోతున్నారు ప్రజల్లో? నమస్తే అండి. ఇలా ప్రతి ఒక రుగ్మతకి కొద్దిగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక డే సెలబ్రేట్ చేసి ఆ రోజున అవగాహన కల్పించటం, ప్రత్యేకంగా మనం వైద్యం సదుపాయాలు కల్పించడం కానీ లేకపోతే ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయటం ద్వారా ప్రజల్లోకి ఈ జబ్బు గురించి అవగాహన పెంచాలనేది ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం కొన్ని రోజులు ప్రతి జబ్బుకి కేటాయించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అట్లాగే రేపు వరల్డ్ బైపోలార్ డే అని మార్చి 30 ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్గా బైపోలార్ స్ట్రాంగ్ అనే దాన్ని ఎన్నుకున్నారు. అంటే దాని గురించి మనం ఎక్కువ ప్రజల్లో చర్చ పెట్టి అవగాహన కల్పించి ప్రతి మానసిక వ్యాధికి వైద్యం ఉన్నట్లే బైపోలార్ అనే డిసీజ్కి కూడా క్యూర్ ఉంది, వైద్యం చేయొచ్చు అనేది మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఆ లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించాలి అనే దాని మీద ఆల్రెడీ తెలిసిన పేషెంట్స్తో ఎట్లా మెలగాలి అనేది మనం జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. వాస్తవంగా మానసిక రుగ్మత, మానసిక పరిస్థితి అనేది ఏ విధంగా మనిషిలో మనకి బయటికి స్పష్టంగా కనిపిస్తుంది? ప్రతి జబ్బుకు ఉన్నట్టే మానసిక వ్యాధికి కూడా శారీరక కారణాలు కొంత అంటే శరీరం బయట ఉండే కారణాలు కూడా దోహదపడతాయండి. శరీరంలో అయితే హార్మోనల్స్ అంటాం, అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని బ్రెయిన్లో జరిగే ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల రకరకాల మానసిక వ్యాధులు మనకి తారసపడుతూ ఉంటాయి. అందులో బైపోలార్ అనేది ఒక రకమైన మానసిక వ్యాధి. ఇందులో మెయిన్ లక్షణం ఏంటంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. అంటే డిప్రెషన్ అంటే ఒక రకం జబ్బులాగా ఉంటుంది. ఇది బైపోలార్ అంటే 2 ధృవాలు, బై అంటే 2, పోల్స్ అంటే ధృవాలు అనుకుంటే 2 ధృవాలలాగా మనకి జబ్బు ప్రజెంట్ అవుతుంది. అందులో మేనియా, హైపోమేనియా అనేది ఒక ధృవం వైపు ఉంటే డిప్రెషన్ అనేది ఒక ధృవంలో ఉంటుంది. డిప్రెషన్ అంటే మనకి ఎక్కువ మందికి పదం అలవాటు కానీ దాని లక్షణాలు ఎక్కువ మందికి తెలియవు. అందులో ఏముంటుందంటే నిరాశ, నిస్పృహ. అది నిరాశ, నిస్పృహ అంటే సందర్భం బట్టి ఏదో ఒకసారి వచ్చిపోయేది కాదు. అదొక వారం 10 రోజులు అట్లా కొద్ది దీర్ఘకాలంగా ఉండేది. సందర్భం ఎట్లా ఉన్నా కూడా మనం దాని రియాక్షను నిరాశతోనే ఉంటాం. ఆనందపడే విషయానికి కూడా మనం నిరాశగానే ఉంటాం. అది ఒక దీర్ఘకాలం ఉంటే దాన్ని డిప్రెషన్ కింద చూస్తాం. అందులో లక్షణాలు ఈ నిరాశ, నిస్పృహతో పాటు ఆత్మహత్య ఆలోచనలు, చికాకు ఉండటం, ఎవరితో మాట్లాడబుద్ధి కాకపోవటం, ఒంటరిగా ఉండటం, నిద్ర పట్టకపోవటం, తినబుద్ధి కాకపోవటం, కొంతమంది అతిగా నిద్రపోయి అతిగా తింటారు డిప్రెషన్లో కూడా. అట్లాంటి లక్షణాలు, ఏం పని చేయబుద్ధి కాకపోవటం, ఎవరన్నా మాట్లాడుకుంటుంటే కొద్దిగా చికాకు, ఒంటరిగా వెళ్ళిపోవాలనిపించటం, ఇలాంటివన్నీ ఉంటాయి. దీనికి విరుద్ధంగా హైపోమేనియా కానీ మేనియాలో ఏంటంటే అతి ఉత్సాహం, అంటే మనం అవధులు దాటిన ఉత్సాహం ఉంటుంది, ఈ అసందర్భమైన ఉత్సాహం. అది ఒక 4 రోజులు అట్లా ఉండి మనకు పెద్దగా పనికి ఇబ్బంది కలిగకుండా ఉండి కొంచెం ఎలేషన్ అంటాం, అంటే కొద్దిగా అతి ఉత్సాహం ఉంటుంది కానీ మనకి విధులకి ఆటంకం కలగకుండా మన పని మనం చేసుకోగలుగుతాం. కొద్దిగా తక్కువ నిద్రపోతారు, ఎక్కువ పని చేయాలని ఎక్కువ మాట్లాడటం, ఇవన్నీ ఉంటాయి. అది హైపోమేనియా. అలా కాకుండా అవధులు దాటిన ఉత్సాహం వచ్చి మనం పనికి కూడా, అంటే మన రోజువారీ వృత్తికి కూడా ఆటంకం కలిగి ఆ పని చేసుకోలేకపోవటం, గొప్పలు పోవటం, ఖర్చు ఎక్కువ పెడతాం, బట్టలు రకరకాల రంగుల బట్టలు వేసుకోవటం, మన పరిమితికి మించి ఖర్చు కానీ మాటలు కానీ ఏదో సాధించాలనే తాపత్రయం, పక్కన అంటే మేనియాలో కొద్దిగా గొప్ప పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. హైపోమేనియాలు ఇవన్నీ కొంత మోతాదులో ఉన్న పక్కన వాళ్ళకి కానీ మన వృత్తికి కానీ అంత ఇబ్బంది కలగదు.
అయితే ఈ అనేది కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు, సంవత్సరం కూడా ఒకే దగ్గర ఉండొచ్చు. అంటే హైపోలో మేనియా కానీ మేనియాలో కానీ ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. సడన్ స్విచ్ అంటాం. నిన్నటిదాకా మేనియాలో ఉండి సడన్గా మరుసటి రోజు నుంచి నా వల్ల కాదు, నేనేం పని చేయలేను అని అట్లా డిప్రెషన్లోకి పోయేవాళ్ళు ఉంటారు. ఇందులో ఎక్కువ శాతం రోగి యొక్క సంబంధికులతోనే ఎక్కువ అవసరాలు ఉంటాయి. అంటే వాళ్ళే గుర్తించగలుగుతారు మొదలు ఎప్పుడు మారుతున్నారు, మాన్యువల్లోంచి డిప్రెషన్లోంచి మాన్యువల్లోకి గుర్తించి తొందరగా తీసుకొస్తే వైద్యం చేయడానికి ఎక్కువ ఖర్చు కాకుండా, హాస్పిటల్లో ఉంచకుండా తక్కువ టైంలో నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మానసిక రుగ్మత అంటే ప్రధానంగా ఇటీవల కాలం చూస్తే అంటే ఈజీగా అర్థం కావడం కోసం అపరిచితుడు సినిమా అనేది మనం బాగా పాపులర్ అయింది. దాన్ని ఏ విధంగా అలాంటి జబ్బు కూడా మీకు ఎలాంటి ఎప్పుడైనా మీరు ట్రీట్ చేశారా? అలాంటి మీకు ఎప్పుడైనా తారసపడ్డారు అలాంటి వ్యక్తులు? అంటే ఒక రకంగా అది బైపోలార్ డిజార్డర్ కాదండి, అదేమో పర్సనాలిటీ డిజార్డర్. ఇదేమో బైపోలార్ అంటే మనకు చూడటానికి అలాగే ఉండొచ్చు. నేను అన్నట్టు స్విచ్ అన్నా, ఆ స్విచ్లో కూడా సడన్గా డిప్రెషను, అంటే పొద్దున్న ఉత్సాహంగా ఉండి సాయంత్రానికి నీరసపడిపోవటం అట్లా ఉంటాయి. అదేమో స్ప్లిట్ పర్సనాలిటీ, అది అంటే సినిమాలో చూపించింది. ఇది వేరు. కానీ జనరల్ పబ్లిక్ అర్థం కావటానికి ఒక రకంగా అట్లా కూడా ఉండేవాళ్ళు ఉంటారు, అంటే సడన్ స్విచ్ ఉన్నవాళ్ళు. కానీ తక్కువ మంది ఉంటారు అట్లా. మనం ఇప్పటికైతే మనం అట్లాంటివి చూడలేదు, బట్ ఉన్నాయి, అలాంటి పేషెంట్స్ ఉంటారు. అవి ఎందుకు చూడడం అంటే గుర్తించడానికి కొద్ది కష్టం అవుతుంది. మనకున్న పరిస్థితుల్లో, మనకున్న ఎడ్యుకేషన్ పరంగా కానీ, పేషెంట్స్ అవగాహన ఉండటం కానీ, తీసుకొచ్చిన వాళ్ళు గుర్తించి చెప్పగలగటం, ఇవన్నీ కొన్ని మన కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి మన ఇండియాలో కానీ ఎడ్యుకేషన్ పరంగా. కొద్ది పుస్తకాల్లో అయితే ఉంటాయి, ఇట్లాంటి పేషెంట్స్ ఉన్నారు. స్విచ్ పేషెంట్స్ అయితే చూసాం. సడన్గా పొద్దున ఒకలాగా సాయంత్రం ఒకలాగా ఉంటే మనకు సినిమా పాపులర్ అయింది కాబట్టి అట్లా చెప్తారు అపరిచితుడని. బట్ అంటే జబ్బు అయితే డిఫరెంట్, అది వేరు ఇది వేరు.